ఇంటీరియం కలెక్ట్ ఆఫ్ ద కాస్ట్, ఇంటీరియం కలెక్ట్ ఆఫ్ ద కాస్ట్, కలెక్ట్ ఆఫ్ ద కాస్ట్. సాధారణంగా మనకి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఉన్నాయి, అదొక ఇంటర్నల్ ఆర్డర్ అండి. మనకి ఐటీ కంపెనీస్ లో ట్రేడ్ ఫేర్స్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. అలాగే ఐటీ కంపెనీస్ లో సీమెన్స్ కానీ, ఐబిఎం కానీ, యాక్సెంచర్ కానీ అవుట్లెట్స్ పెడతా ఉంటారు కదండి. అలాగే షాపింగ్ మాల్స్ లో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కి కార్ అన్న లాంచ్ అయింది అనుకోండి, వెహికల్స్ లాంచ్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ మాల్స్ లో పెడతా ఉంటారండి. దాన్ని ఇంటర్నల్ ఆర్డర్ అంటారండి, దాని ఎక్స్పెన్సెస్ ని. ఇంటీరియం కలెక్ట్ ఆఫ్ ద కాస్ట్ అండి ఇంటర్నల్ ఆర్డర్. ఫస్ట్ ఇంటర్నల్ ఆర్డర్ లో మనం ఫస్ట్ యాక్టివేట్ చేసుకోవాలండి ఆర్డర్ మేనేజ్మెంట్. యాక్టివేట్ టు ద ఆర్డర్ మేనేజ్మెంట్ అండి. మనం ఎక్కడ చేసామండి యాక్టివేట్? కంట్రోలింగ్ ఏరియాలో చేసాం కదా. ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఆర్డర్ మేనేజ్మెంట్ అంటారండి. కంట్రోలింగ్ ఏరియాలో ఆల్రెడీ డన్ ఇన్ ద సిస్టమ్, ఆల్రెడీ డన్ ఇన్ ద సిస్టమ్, డన్ ఇన్ ద సిస్టమ్. సో ఆల్రెడీ యాక్టివేట్ చేసామండి. సో మనం ఇంటర్నల్ ఆర్డర్లో క్లయింట్ని అడుగుతామండి, హౌ మెనీ ఆర్డర్ టైప్స్ యూ హ్యావ్ అని అడుగుతామండి. క్లయింట్ని అడుగుతామండి. బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ఫస్ట్ డిఫైన్ ఆర్డర్ టైప్ని క్రియేట్ చేసుకోవాలండి. డిఫైన్ ఆర్డర్ టైప్, డిఫైన్ ఆర్డర్ టైప్ అండి. డిఫైన్ ఆర్డర్ టైప్, డిఫైన్ ఆర్డర్ టైప్ క్లయింట్ని అడుగుతామండి. సపోజ్ ఎగ్జాంపుల్ ట్రేడ్ ఫేర్స్, అది ఒక ఇంటర్నల్ ఆర్డర్ అండి. ట్రేడ్ ఫేర్స్ అనేది ఒక ఇంటర్నల్ ఆర్డర్. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, అదొక ఇంటర్నల్ ఆర్డర్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఉన్నాయనుకోండి, సాధారణంగా ఏంటండి బ్యాలెన్సెస్ క్యారీ ఫార్వర్డ్ అండి. ఒక 5 years కి ఒక ఫిల్మ్ స్టార్ అడ్వర్టైజ్మెంట్ చేసాడు అనుకోండి, 5 years వరకు ఉంటుంది అది. అది ఒక 3 crores, ఒక 5 crores అనుకోండి, ఫస్ట్ ఇయర్ 1 crore, సెకండ్ ఇయర్ అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుందండి. దాన్నే ఇంటర్నల్ ఆర్డర్ అంటారండి. ఇంటీరియం కలెక్ట్ ఆఫ్ ద కాస్ట్. మనకి ట్రేడ్ ఫేర్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఐబిఎం యాక్సెంచర్స్ లో, యాపిల్ ఫోన్స్ లో షోరూమ్స్ లో, అవుట్లెట్ లో, వీకెండ్స్ లో పెడతా ఉంటారండి. అలాగే బెంగళూరులో కానీ, యుఎస్ లో కానీ, కాలిఫోర్నియాలో కానీ, డిఫరెంట్ ప్లేసెస్ లో కండక్ట్ చేస్తూ ఉంటారు. సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి మా ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. షాప్ స్టాల్స్ తీసుకుంటారు కదా. ట్రేడ్ ఫేర్ చేసినప్పుడు కొన్ని స్టాల్స్ రెంట్కి తీసుకుంటారండి. ఆ రెంట్ స్టాల్స్, దాన్ని ఇంటర్నల్ ఆర్డర్ అంటారు. క్లయింట్ని అడుగుతారు, హౌ మెనీ ఇంటర్నల్ ఆర్డర్స్ టైప్స్ యూ హ్యావ్, మేబీ 1 or 2 or 3, వాట్ ఎవర్. మనం దానికోసం ఇంటర్నల్ ఆర్డర్ టైప్స్ ని క్రియేట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ ట్రేడ్ ఫేర్స్. సపోజ్ మన ఫోర్డ్ కాబట్టి ఫోర్డ్ ఇంటర్నల్ ఆర్డర్ టైప్, ఫోర్డ్ ఇంటర్నల్ ఆర్డర్ ట్రేడ్ ఫేర్స్ మనకి రాసుకోవచ్చు. ఫోర్డ్ ఇంటర్నల్ ఆర్డర్ ట్రేడ్ ఫేర్స్. సో దానికోసం క్రియేట్ నెంబర్ రేంజెస్ చేస్తాం. క్రియేట్ నెంబర్ రేంజెస్, క్లయింట్ని అడుగుతాం నెంబర్ రేంజెస్ ఎంత, ఇంటర్వల్ మేబీ 1 to 5,000 తీసుకున్నాం అనుకోండి, వాట్ ఎవర్ క్లయింట్ ఎంత ఇస్తే అంత తీసుకుంటామండి. క్రియేటెడ్ నెంబర్ రేంజెస్ ని క్రియేట్ చేస్తామండి. దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్డర్ అండి. తర్వాత ఒక ఇంటర్నల్ ఆర్డర్ లో డిఫైన్ స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ అండి. డిఫైన్ స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్. ఇది కంట్రోలింగ్ లో రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్నల్ ఆర్డర్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక హైరార్కీ లెవెల్లో ఒక స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం. అండ్ జనరల్ అండ్ కాస్టింగ్ రిలేటెడ్ అంటే ఎక్స్పెన్సెస్ రిలేటెడ్. అదే ఇక్కడ జనరల్ అండ్ కాస్టింగ్ రిలేటెడ్ అండి. కాస్టింగ్ రిలేటెడ్ దిస్ ఇస్ కాల్డ్ స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ అంటారండి. స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్. సో దీనికోసం ఇంటర్నల్ ఆర్డర్ లో స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ ని ఒకదాన్ని మనం ట్రై చేస్తామండి. సో ఇలా ఇంటర్నల్ ఆర్డర్ లో యాక్టివేట్ టు ద ఆర్డర్ మేనేజ్మెంట్, కంట్రోలింగ్ ఏరియా చేసినప్పుడు చేసాం కదండి. తర్వాత డిఫైన్ ఆర్డర్ టైప్, అది మోడల్ ఆర్డర్. క్రియేట్ నెంబర్ రేంజెస్ చేస్తాం. తర్వాత డిఫైన్ స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్, ఒక స్టేటస్ ఫోర్డ్ స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్, ఫోర్డ్ స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్, స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్. సో ఇంటర్నల్ ఆర్డర్ ఇది ఎప్పుడైతే చేస్తామో ఆ ఇంటర్నల్ ఆర్డర్ లో నెంబర్ రేంజెస్ ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ ని క్రియేట్ చేస్తాం, ఇన్సర్ట్ చేస్తామండి. అన్ని కూడా ఇంటర్నల్ ఆర్డర్. ఇంటర్నల్ ఆర్డర్ సెలెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు తర్వాత మాస్టర్ ఓవర్ హెడ్ రేట్స్ ని సెలెక్ట్ చేసుకుంటామండి. సాధారణంగా ఓవర్ హెడ్ రేట్స్ ని సెలెక్ట్ చేస్తాం. నెంబర్ రేంజెస్ కూడా ఇంటర్నల్ ఆర్డర్ లోకి వచ్చి అసైన్ చేస్తే ఇంటర్నల్ ఆర్డర్ లోకి వచ్చేస్తుంది. తర్వాత స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ కూడా ఇంటర్నల్ ఆర్డర్ లోకి వచ్చేస్తుంది. తర్వాత డిఫైన్ హౌ మెనీ మోడల్ ఆర్డర్స్ యూ హ్యావ్, హౌ మెనీ మోడల్ ఆర్డర్స్ యూ హ్యావ్, మోడల్ ఆర్డర్స్.
మోడల్ ఆర్డర్స్ యూ హ్యావ్ అని క్లయింట్ అడుగుతారు. వీ హ్యావ్ వన్ మోడల్ ఆర్డర్ అంటే $$ అని సింబల్ ఉంటుందండి. $$ క్రియేట్ చేయాలి. ఫోర్డ్ మోడల్ ఆర్డర్, FMO ఫోర్డ్ మోడల్ ఆర్డర్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది ప్లాంట్ లెవెల్లో నార్మల్గా, తర్వాత బిజినెస్ ఏరియా, ఫంక్షన్ ఏరియా అన్ని అసైన్ చేస్తామండి. ఎందుకు చేస్తాం? ఒక ఆర్గనైజేషన్స్ లో ఒక ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ అనేది ఆర్డర్ క్రియేట్ చేసుకుని ఈ మోడల్ ఆర్డర్ని కూడా ఇంటర్నల్ ఆర్డర్లో ఇస్తాం. ఈ మోడల్ ఆర్డర్ని కూడా ఇంటర్నల్ ఆర్డర్లో ఇస్తామండి. అందుకు ఫస్ట్ యాక్టివేట్ టు ద ఇంటర్నల్ ఆర్డర్, దెన్ ఆర్డర్ టైప్స్, ఇంటర్నల్ ఆర్డర్ టైప్స్, క్రియేట్ నెంబర్ రేంజెస్, స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్, హౌ మెనీ మోడల్ ఆర్డర్స్ వీ హ్యావ్ వన్ మోడల్ ఆర్డర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్. తర్వాత ఇంటర్నల్ ఆర్డర్ కాన్సెప్ట్ లో దట్ ఇస్ ద 6th పారామీటర్ వచ్చి మనం ఏ ఇంటర్నల్ ఆర్డర్ చేస్తున్నప్పుడైనా సరే ఇంటర్నల్ ఆర్డర్ లో లేఅవుట్ అంటే స్క్రీన్ లేఅవుట్ లో ఇంటర్నల్ ఆర్డర్ లో స్క్రీన్ లేఅవుట్ లో కంట్రోల్ చేసుకుంటామండి. స్క్రీన్ లేఅవుట్ ని ఒక దాన్ని మనం క్రియేట్ చేసుకుంటామండి. క్రియేట్ అండ్ కంట్రోల్ అండి. తర్వాత ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ కోసం మెయింటైన్ సెటిల్మెంట్ ప్రొఫైల్ అండి. ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాం. అలాగే ఫోర్డ్ మెయింటైన్ సెటిల్మెంట్ ప్రొఫైల్, MS ఫోర్డ్ మెయింటైన్ సెటిల్మెంట్ ప్రొఫైల్, ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ ప్రొఫైల్ ని మనం తీసుకున్నాక ఆర్గనైజేషన్స్ లో సాధారణంగా సెటిల్మెంట్ ప్రొఫైల్ ఒక ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ని కూడా క్రియేట్ చేసుకుంటాం. అది ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ వచ్చి రా మెటీరియల్ అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు. దీనికోసం ఒక ఎడ్యుకేషన్ స్ట్రక్చర్, అదే ఫోర్డ్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్. ఇలా 6th పారామీటర్. తర్వాత ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ చేస్తామండి. ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ either ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ ఆర్ సెకండరీ కాస్ట్, ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సో ఇలా ఇంటర్నల్ ఆర్డర్ అనేది కాన్సెప్ట్ అనేది మనం బేసికల్లీ ఇక్కడ ఇంటర్నల్ ఆర్డర్ లో ఫస్ట్ యాక్టివేట్ ఆర్డర్ మేనేజ్మెంట్ చేస్తామండి. ఇంటర్నల్ ఆర్డర్ మనం యాక్టివేట్ ఎక్కడ చేసామండి? కంట్రోలింగ్ ఏరియాలో చేసామండి ఇంటర్నల్ ఆర్డర్ యాక్టివేట్. తర్వాత ఆర్డర్ టైప్ ని క్రియేట్ చేస్తాం. ఎన్ని ఆర్డర్ టైప్స్ అని క్లయింట్ అడుగుతాం. సాధారణంగా ఇంటర్నల్ ఆర్డర్ either 1 or 2 ఉంటాయి. మన ఎగ్జాంపుల్ ట్రేడ్ ఫేర్స్ ఒక ఇంటర్నల్ ఆర్డర్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఒక ఇంటర్నల్ ఆర్డర్. ఇన్ని క్లయింట్ ఇస్తాడు మనకి. తర్వాత నెంబర్ రేంజెస్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత స్టేటస్ మేనేజర్ హైరార్కీ అండ్ రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఒక మోడల్ ఆర్డర్ ని క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు ఒక ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్ చేయాలంటే ఒక మోడల్ ఆర్డర్ ద్వారా ఇది $$ తో క్రియేట్ చేసుకోవాలి. ఇది స్టాండర్డ్ అండి, $$ సింబల్. ఈ యొక్క మోడల్ ఆర్డర్ ని, స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ ని, డిఫైన్ నెంబర్ రేంజెస్ ని, ఈ అన్నిటినీ కూడా ఇంటర్నల్ ఆర్డర్ లో ఇన్సర్ట్ చేస్తాం. అల్టిమేట్లీ దీని ద్వారా ఇంటర్నల్ ఆర్డర్ సెటిల్మెంట్, దీనికోసం ఒక సెటిల్మెంట్ ప్రొఫైల్, ఎలొకేషన్ స్ట్రక్చర్ ని రెండింటిని క్రియేట్ చేసి ఇంటర్నల్ ఆర్డర్ ని సెటిల్ చేసుకుంటాం. అదే ప్రైమరీ ద్వారా చేయొచ్చు, సెకండరీ ద్వారా చేయొచ్చండి. దాన్ని సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్ దిస్ ప్లేస్ one cost element required, అదే సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్. This is secondary cost element అండి. Secondary cost element. Primary cost element as usual. Primary cost element also required. This is called the very small area అండి. ఇంటర్నల్ ఆర్డర్ ఆర్గనైజేషన్స్ లో 50% ఉంటాయండి. ఇంటర్నల్ ఆర్డర్ మెయింటైన్ చేయొచ్చు, సమ్ టైమ్స్ మెయింటైన్ చేయకపోవచ్చు. ఉంటేనే చేస్తారు, లేకపోతే మెయింటైన్ చేయరు. కానీ ప్రతి కంపెనీలో ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం కంపల్సరీ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కానీ అక్కడక్కడ అవుట్లెట్స్ మెయింటైన్ చేయడం చేస్తారు. అంటే ఆర్గనైజేషన్స్ లో హోప్ఫుల్లీ 90% కేసెస్ లో ఈ రిక్వైర్మెంట్ అవసరం ఉంటుందండి. ఇన్ కేస్ క్లయింట్ లో లేకపోతే ఓకే, బట్ అయితే 90% అవసరం ఉంటుందండి. కంపెనీ ప్రొడక్ట్ డెవలప్ చేసుకోవాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి కదా. అడ్వర్టైజ్మెంట్సే
ఎలా చేస్తారు, దేని ద్వారా, అలా ప్రాసెస్ అండి ఇది. దీన్నే ఇంటర్నల్ ఆర్డర్ అంటారు. కాస్ట్ ఎలిమెంట్స్, ప్రైమరీ, సెకండరీ, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్, ప్రొడక్ట్ కాస్టింగ్, కోపా 6 పారామీటర్స్ అండ్ కంట్రోలింగ్ లో దిస్ ఇస్ ద 4th పారామీటర్. ఫైన్. ఏమంటే అర్థమైందా ఉమామహేశ్వరరావు గారు? ఎస్ సార్. మాస్టర్ అర్థమైందా? సార్ అర్థమైంది సార్. అసలు ఎందుకండి ఆర్గనైజేషన్ లో ఎందుకు అసలు ఇది ఈ కాన్సెప్ట్ దేనికోసం ఉంటుంది బేసికల్లీ? అని ఎవరైనా మాట్లాడు, ఇద్దరు ఎవరైనా మాట్లాడచ్చు. ఇంటరిమ్ కాస్ట్ తెలుసుకోవడానికి సార్ ఇది. అంటే ప్రతి కంపెనీలో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి ప్రొడక్ట్ ని, కరెక్ట్? ఎస్ సార్. ఎలా చేస్తారు? దేని ద్వారా? ట్రేడ్ ఫేర్స్. అంటే ఇప్పుడు మనకి మన ప్రొడక్ట్ ఉందండి, ఇది వచ్చి ఫోర్డ్ కొత్త కారు లాంచ్ అయింది. అప్పుడు ఏం చేస్తారు? షాపింగ్ మాల్స్ ఉంటాయి యుఎస్ లో కానీ ఇండియాలో కానీ ఎక్కడైనా. వీకెండ్స్ సాటర్డే సండే డౌన్ సైడ్ మీకు డిస్ప్లే పెడతా ఉంటారు, న్యూ వెర్షన్ లాంచ్ అయిందంటే. అక్కడ మరి ఆ 2 days కి రెంట్ పే చేయాలి వాళ్ళకి, కరెక్ట్? కరెక్ట్. అదే ఇంటర్నల్ ఆర్డర్. అలాగే మీకు జాబ్స్ ఐబిఎం కానీ యాక్సెంచర్ కానీ జాబ్స్ మేళా పెడతా ఉంటాయి. అప్పుడు ఐబిఎం ఒక షాపు, అలా ఒక పెద్ద కన్వెన్షన్ హాల్లో స్టాల్స్ కింద పెడతారండి. ప్రతి స్టాల్ కి రెంట్ కలెక్ట్ చేస్తారు, కరెక్ట్? దాన్ని ఇంటర్నల్ ఆర్డర్. అదే ఎక్స్పెన్సెస్, ఇంటీరియం కలెక్ట్ ఆఫ్ ద కాస్ట్. అడ్వర్టైజ్మెంట్ కలెక్షన్ ఎక్స్పెన్సెస్ ద్వారా కానీ ట్రేడ్ ఫేర్స్ ద్వారా కానీ ఇలా మెయింటైన్ చేసేదాన్ని ఇంటర్నల్ ఆర్డర్. అదే దాంట్లో 8 పారామీటర్స్ అండి, 8 పారామీటర్స్. ఓకే. ఓకే. నేను చెప్పిన ప్రతిదీ ఉండదు, చదవండి. ఇది ఇంటర్వ్యూలో సిఓ మీద ఒక 2 క్వశ్చన్లు ఉంటాయండి, 2 or 3 క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్గా. నేను బ్లూ ప్రింట్లో అది ఫస్ట్ చదువుకుంటే సరిపోతుంది, చదువుకుని ప్రాక్టీస్ చేస్తాను. సో ఇంప్లిమెంటేషన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ షీట్,
సర్వర్లోకి వెళ్తున్నానండి. 78. So the fourth one, SPRO, IMG. సో కంట్రోలింగ్ పార్ట్లో చూడండి, జనరల్ కంట్రోలింగ్ అయిపోయింది, కాస్ట్ సెంటర్ అయిపోయింది, ప్రాఫిట్ సెంటర్ అయిపోయింది, ప్రాఫిటబిలిటీ ప్రోడక్ట్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అసలు ఉండదండి. ఇప్పుడు నవ్వు వచ్చి ఇంటర్నల్ ఆర్డర్ అండి. ఇంటర్నల్ ఆర్డర్లో యాక్టివేట్ ఆర్డర్ మేనేజ్మెంట్ ఇన్ ద కంట్రోలింగ్ ఏరియా. ఇది మనం ఆల్రెడీ చేసాం. ఫోర్డ్ కంట్రోలింగ్ ఏరియాలో చెక్ చేసుకోండి. ఇది ఫోర్డ్ కంట్రోలింగ్ ఏరియాలో ఎఫ్ఎఫ్లో యాక్టివేట్లో చూసుకోండి, ఆర్డర్ మేనేజ్మెంట్ అంటారు. ఇదే ఇంటర్నల్ ఆర్డర్ అండి. కాంపోనెంట్ కెన్ యాక్టివ్, చూడండి ఇక్కడ యాక్టివ్ చేసేసాం ఆల్రెడీ. ఆర్డర్ ఓఎం అంటారండి. ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే ఇంటర్నల్ ఆర్డర్ ఆల్రెడీ డన్ ఇన్ ద యాక్టివేట్ internal order management in the controlling area already done. ఫస్ట్ పాయింట్ కంప్లీట్. ఓకే, ఇది మనం చేయక్కర్లేదు, ఆల్రెడీ చేసేసామండి. ఫైన్. తర్వాత ఆర్డర్ మాస్టర్ డేటా, డిఫైన్ ఆర్డర్ టైప్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ఆర్డర్. సో గో టు న్యూ ఎంట్రీస్. ఒక ఇంటర్నల్ ఆర్డర్ కేటగిరీ అడుగుతుంది సిస్టమ్. ఆర్డర్ కేటగిరీ అంటే ఏంటండి? ఇంటర్నల్ ఆర్డర్ కంట్రోలింగ్, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫైన్, ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఇంటర్నల్ ఆర్డర్ని క్రియేట్ చేస్తాం. మేబీ ఫోర్డ్ ఇంటర్నల్ ఆర్డర్, ఫోర్డ్ ఇక్కడ మనం బ్లూ ప్రింట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో రాసామండి. ఎఫ్ఐటి అని రాసామండి. ఫోర్డ్ ఇంటర్నల్ ఆర్డర్ మేనేజ్మెంట్, ఎఫ్ఐటి, ఫోర్డ్ ఇంటర్నల్ ఆర్డర్ ఫర్ ట్రేడ్ ఫేర్స్. ఫోర్డ్ ఇంటర్నల్ ఆర్డర్ ఫర్ ట్రేడ్ ఫేర్స్, ఆర్డర్ ఫర్ ట్రేడ్ ఫేర్స్. ఫైన్. ఇక్కడ చూడండి, కంట్రోల్ కనెక్టివ్, కమిట్మెంట్ మేనేజ్మెంట్, రెవెన్యూ పోస్టింగ్, ఇంటిగ్రేటెడ్ పైన యాక్టివ్, సెటిల్మెంట్ ప్రొఫైల్ ఇంకా క్రియేట్ చేయలేదు. ఆబ్జెక్ట్ క్లాస్ వచ్చి ఓవర్ హెడ్ కాస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫైన్. ఇక్కడ రిలీజ్ ఇమీడియట్లీ అంటామండి. స్టేటస్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ ఇంకా క్రియేట్ అవ్వలేదు కదా. సో మనం ఇంతవరకు ఇది చేసాం. మోడల్ ఆర్డర్ కూడా ఇంకా చేయలేదు, చేసాక దీంట్లోకి వస్తామండి. సో ఫస్ట్ ఇది సేవ్ చేస్తున్నాను.